saying about only yes. definite కూడా yes చెప్పండి. వన్ సెకండ్ సో కొంత అప్డేట్స్ ట్రెండింగ్ కనిపిస్తోంది. తమిళనాడులో టీవీకే పరంపర కొనసాగుతోంది. టీఎంసీ 117 స్థానాల్లో ఉంది. భారతీయ జనతా పార్టీ 160 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అట్ సేమ్ టైం తమిళనాడు మొత్తం దేశం మొత్తం కూడా ఒక్కసారిగా తమిళనాడు వైపు చూసింది. జనరల్గా అయితే తమిళనాడులో పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు టీవీకే అనుకున్నా కానీ టీవీకే ఇక్కడ ప్రభంజనం చూపిస్తోంది. ఇంకా కొద్ది దూరంలో మాత్రమే మ్యాజిక్ ఫిగర్కి చేరువగా కనిపిస్తోంది. సో ఇక్కడ ఏడీఎంకే వర్సెస్ టీవీకే లాంటి ఎపిసోడ్ వచ్చేసింది. ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం వెనకంజలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా గతంలో చేసిన పన్నీర్ సెల్వం వెనకంజలో ఉన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి స్టాలిన్ వెనకంజలోనే ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా వెనకంజలోనే కనిపిస్తున్నారు వాళ్ళ అబ్బాయి. బట్ ఇందాక మా కరెస్పాండెంట్ సునీల్ చెప్పినట్టు శేషు సార్, సో ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక విజయ్ లాంటి ఎపిసోడ్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉందా అని ఎందుకంటున్నా అంటే, మనం చాలా సందర్భాల్లో చర్చించినప్పుడు చిరంజీవి ఈక్వేషన్స్ తీసుకున్నాం, పవన్ కళ్యాణ్ ఈక్వేషన్స్ తీసుకున్నాం. సో ప్రస్తుత యువత మారిపోయింది, సో ద్రవిడ భావజాలం ఈ జెన్జీలో ఉండకపోవచ్చు అన్న చాలా సిద్ధాంతాలు రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ 2 సంవత్సరాల కింద పార్టీ స్థాపించి పార్టీ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో లేకుండానే విజయ్ ఈ స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇస్తారని చెప్పేసి వాస్తవానికి ఎవరూ ఊహించలేదు. సో ఎట్లాంటి ఈక్వేషన్స్ చూడొచ్చు, విజయ్ని ఎట్లా అంచనా వేయచ్చు? శ్రీకాంత్, సౌత్ ఇండియాలో సినీ గ్లామర్ రాజకీయాలు బాగా బలమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. మనం చూసాం కదా, ఈవెందో మీకు జయలలిత సినిమా రంగం నుంచి వచ్చిన ఆమెనే, కరుణానిధి సినిమా రంగం నుండి వచ్చిన వాళ్ళే, ఎంజి రామచంద్రన్ సినిమా రంగం నుండి వచ్చినటువంటి వాళ్ళే, ఎన్టీ రామారావు సినిమా రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళే, మన రాష్ట్రంలో కృష్ణ, తర్వాత మన కేరళలో కూడా అనేక మంది రాజకీయ నాయకులు పార్టీలలో ఉన్నారు. సురేష్ గోపి కేంద్ర మంత్రి ఇవాళ సినిమా రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళే, కర్ణాటకలో కూడా అంతే ఉంటుంది. కాబట్టి సౌత్ ఇండియాలో కొంత సినిమా గ్లామర్ రాజకీయాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని పార్టీలు వాళ్ళని అభ్యర్థులుగా నిలబెట్టడమో, ప్రచారానికి వాడుకోవటమో, లేకపోతే మెయిన్ ఫేసెస్ గా పెట్టడమో జరుగుతుంది. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా అంతే కదా, 2009లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఒక బిగ్ ఫోర్స్ గానే వచ్చారు. కాకపోతే ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ రాలేక, తర్వాత పార్టీని నిలబెట్టలేక పార్టీని కాంగ్రెస్ లో మెర్జ్ చేసిన సందర్భం ఉంది. తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి సందర్భాన్ని చూసాం. బట్ ఇప్పుడు టీవీకే వచ్చిన సందర్భం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ శ్రీకాంత్. ఎందుకనంటే ఒక దశాబ్దాలుగా, ఒక 4 దశాబ్దాలుగా తమిళనాడులో బలమైనటువంటి రాజకీయంగా వేళ్లు నూనుకొని పోయినటువంటి ద్రవిడ్ పార్టీలను దెబ్బకొట్టడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. కానీ టీవీకే ఒక అద్భుత విజయం సాధించిందని చెప్పాలి. మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మనం ప్రిడిక్ట్ చేసినా చేయకపోయినా, మనం తక్కువ అంచనా వేసినా, బట్ టీవీకే విజయ్కి చాలా గట్టి నమ్మకం ఉంది ఎలక్షన్ పైన. మీరు లాస్ట్ డే మీకు ఏంటది, మనకి ఏప్రిల్ 20వ తారీఖు నాడు, ఏప్రిల్ 21వ తారీఖు నాడు లాస్ట్ డే ఎన్నికలైతే ఒక సభలో విజయ్ మాట్లాడినటువంటి మాటలు చాలా అద్భుతంగా అనిపించాయి. ఏమన్నాడంటే, అక్కడ ప్రజలను మక్కలు అంటారు కదా తమిళ్లో, మక్కల్ మొత్తం మీరు నా తరపున నిలబడాలి, నేనే నిలబడ్డట్టుగా మీరు ఫీల్ అవ్వండి, నాకు ఓట్లు వేయండి, మనం గెలుస్తున్నాం అని బలమైన నమ్మకంతో చెప్పాడు. చివరి స్పీచ్ అది, చివరి బహిరంగ సభలో తను మాట్లాడినటువంటి మాట. బట్ మొదటి నుంచి విజయ్ కి తన గెలుపు పైన నమ్మకం ఉంది కాబట్టే వేరే పార్టీలతోటి ఆఫర్స్ వచ్చినా పొత్తు పెట్టుకోలేదు, గట్టిగా నిలబడ్డాడు అనేటటువంటి విషయం ఇవాళ ఫలితాల్లో కూడా అదే కనపడుతుంది. బట్ డిఎంకేని, ఏఐడిఎంకేని గట్టిగా ఎదిరించి నిలబడటం ఒక విజయం అయితే, ఇవాళ ప్రజల మనల్ని పొంది కూడా తన పార్టీని మొదటి స్థానంలో నిలబెట్టడం, అతి దగ్గరగా చేరటం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇంకో పాయింట్, అటు దీది విషయంలో ఎట్లాంటి ప్రెషర్స్ అయితే మనం చూస్తున్నామో రాజకీయ పరంగా, ఈవెన్ విజయ్ విషయంలో కూడా చూసాం. జనరల్గా అయితే కేంద్ర ప్రభుత్వం కానీ, లేదంటే భారతీయ జనతా పార్టీ ఈడీలు కానీ, ఈ సిబిఐలు కానీ, ఇవన్నీ ఎలక్షన్ టైంలో వాడుతూ ఉంటారు. అంశాలు కూడా వార్తల్లోకి వస్తూ ఉంటాయి. అది డిఎంకే పైననో లేదంటే ముఖ్యమంత్రుల పైన రాలేదు, టీవీకే మీదనే ఎక్కువ ప్రయోగాలు జరిగినాయి. సిబిఐ ఎంక్వైరీ కోసం విజయ్ వెళ్ళడం జరిగింది.
విజయ్కి డిప్యూటీ సీఎం ఇస్తానటువంటి చర్చలు కూడా రావాలి. త్రిషాని మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగాయి. అమిత్ షా త్రిషాని కలిశారన్నటువంటి వార్తలు బయటకు వచ్చాయి. సినిమాను కూడా రిలీజ్ చేయలేదు. ఓవర్ వీటన్నిటికి ఒకటైతే వ్యక్తిగత జీవితంలో విడాకుల వరకు వెళ్ళినటువంటి ఎపిసోడ్ కూడా ఇన్నిటిని తట్టుకొని ప్రజలకు కార్యకర్తలకు భరోసానిస్తూ ఈరోజు విజయ్ ఇక్కడి వరకు వచ్చారు. సో ఆ కాన్ఫిడెన్స్ ప్రజల్లోంచి విజయ్కి అందినట్టుగా చూడాలా? ఎట్లా చూడాలి ఈ అంశాలన్నీ? సింపుల్ ఒకటే మాట, సినిమా హీరో పొలిటికల్ హీరోగా మారిపోయారు. అంతే, చాలా చాలా సింపుల్. సినిమాల్లో సూపర్ స్టార్ పొలిటికల్ సూపర్ స్టార్ గా ఇప్పుడు అక్కడ నిలబడి గెలిచి చూపించాడు. వాస్తవంగా విజయ్ పైన పెట్టిన ప్రెషరు, విజయ్ లొంగ తీసుకోవటానికి చేసినటువంటి ప్రయత్నాలు మామూలు విషయాలు కాదు. కానీ విజయ్, మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, విజయ్ ఏ పార్టీని దెబ్బకొడతాడు అనేటటువంటి ఒక చర్చ సందర్భంగా మనం పంచతంత్రంలో ఒక మాట చెప్పాం. ఏమన్నామనంటే, విజయ్ గనక దళిత్ క్రిస్టియన్ ఓట్లు చీలిస్తే అది డిఎంకేకి పెద్ద దెబ్బ అని అనుకున్నాం మనం. ఖచ్చితంగా ఇవాళ అదే కనిపిస్తుంది. జోసెఫ్ విజయ్ని మనం విజయ్ గానే చెప్తాం మనం. కానీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తర్వాత జోసెఫ్ విజయ్ అని అనేక సందర్భాల్లో తనే మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. బట్ అక్కడ విజయ్ ఏం చేశారు, దళిత్ ఓట్లను, క్రిస్టియన్ ఓట్లను, ఇవాళ తను నిలబడ్డ 2 నియోజకవర్గాలు కూడా దళిత్ క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలనే నిలబడ్డాడు అనే విషయం. కానీ ఇవాళ మనం విజయ్ని దళిత్ క్రిస్టియన్లకు పరిమితం చేయడం తప్పవుతుంది. ఎందుకనంటే ఈవెన్ గ్రామీణ స్థాయిలో కూడా ఇవాళ టీవీకి అద్భుత విజయాలు సాధిస్తుంది అని అంటే, విజయ్ ఒక సూపర్ స్టార్ గా సినిమాలలో ఎలా వచ్చాడో, పొలిటికల్ సూపర్ స్టార్ గా రాజకీయాల్లో కూడా తన బలాన్ని, తన స్టామినా నిలబెట్టుకున్నాడు. రెండోది, మహిళల ఓట్ల కోసము తన మేనిఫెస్టోలో ఒక ఆకర్షణీయమైనటువంటి పథకాలు కూడా చెప్పటం కొంత కలిసి వచ్చినటువంటి అంశం. శ్రీకాంత్, ఇందాక మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మన వాళ్ళు చెప్పారు. కేరళ నుంచి రిపోర్ట్ చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి దాని మీద ఒక మంచి మాట చెప్పారు. మన కంట్రిబ్యూటర్ ఏం చెప్పారనంటే, ఇప్పుడు కేరళలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది. ఆడ విడి సతీశన్ ప్రతిపక్ష నాయకుడు, తర్వాత కేసీ వేణుగోపాల్ జాతీయ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఇంతకు ముందు కేసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి, తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన రమేష్ చెన్నితల ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మధ్య పోటీ ఉంది అని అన్నారు కదా. మీకు ఒక చిన్న మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాం. మా అల్జాపూర్ అన్నకు తెలుసు, తమ్ముడు కొత్తగా వచ్చాడు కాబట్టి ఏమన్నా గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ 2004లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించిన తర్వాత వాళ్ళు సిఎల్పి మీటింగ్ పెడతారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనేటటువంటిది సిఎల్పి మీటింగ్ పెడతారు. అప్పుడు సిఎల్పి నేతగా రాజశేఖర రెడ్డి ఉన్నారు, పిసిసి అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ ఉన్నారు. కేంద్రం నుంచి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో ఒక బృందం వచ్చింది ముఖ్యమంత్రిని ఎంపిక చేయడానికి. అయితే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయొద్దు అని అనుకున్నది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, ఎమ్మెల్యేలలో అత్యధిక శాతము రాజశేఖర్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడ్డారు. అప్పుడు 9 మంది ఇండిపెండెంట్లు గెలిచారు. మహబూబ్ నగర్ నుంచి గెలిచినటువంటి పులి వీరన్న నేతృత్వంలో 9 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్లతో కలిపి కాంగ్రెస్ పార్టీ బలం 170 ఉంటే 140 నుండి 150 మంది రాజశేఖర రెడ్డి గారికి మద్దతు ఇవ్వటం వల్ల గత్యంతరం లేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది. కానీ వాస్తవంగా రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేయొద్దనే ప్రణబ్ ముఖర్జీని సిఎల్పి లీడర్ గా పంపించారు. బట్ అంటే అక్కడ ఎమ్మెల్యేల బలానికి భయపడి, ఎమ్మెల్యేల బలం చూసి మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అవకాశం దక్కిందనేటటువంటి విషయం అనేక పొలిటికల్ సర్కిల్స్ లో అనేక సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ కూడా కేరళలో విడి సతీశన్ కి మాస్ ఫాలోయింగ్ ఉంది, ఎమ్మెల్యేల బలం ఉంది, అక్కడ బలమైనటువంటి నాయకుడిగా కూడా పేరుంది. కాబట్టి బట్ ఎట్ లాస్ట్ అక్కడ విడి సతీశన్ అవకాశం దక్కే అవకాశాలు కనపడుతున్నాయి. 1 సెకండ్ సార్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. కొంతమంది దుండగులు దాడి చేయడము, కాల్పులు జరపడము, వాళ్ళ గోల్డ్ కూడా ఎత్తుకపోయిన సంఘటన విషయంలో ఆ పేషెంట్స్ ను నిన్న మొత్తం సర్జరీ అయింది. కాబట్టి ఈరోజు వాడు కలుద్దామని చెప్పి ఈరోజు రెయినీ హాస్పిటల్ కు